నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రిప్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల వారికి జూన్ నెల ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం గురు మార్పు గురించి తెలుసుకున్నాము. వివిధ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఎవరు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి తెలియజేశాం కదా. సో ఆన్ ది హోల్గా జనరల్గా ఈ మాసం రాశి ఫలాలు తెలుసుకుందామండి. సో ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాశుల వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు యొక్క కృపా కటాక్షం దొరకాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి శోభాయమానంగా ప్రతిదీ వాళ్ళ చుట్టూ వాళ్ళ కళ్ళతో చూసే ఒక గొప్ప శక్తి వాళ్ళకి కావాలని, అంతేకాకుండా రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారం, పవరు, స్టేటస్, దర్పం అందరూ ఉండాలి కదండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అన్నీ ఉండాలి కదా. వీటితో పాటు విపరీతమైన ధనంతో పాటు ఇంకా వాళ్ళకి ఇష్టకామ్య సిద్ధి, వాళ్ళ మనసులో ఏవో ఉంటాయండి రకరకాల కోరికలన్నీ కూడా తక్షణమే అమ్మవారు నెరవేర్చాలని చెప్పేసి, ఈ 12 రాశుల వాళ్ళకి చక్కగా శుభంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ చక్కగా ఈ 12 రాశులు ఎలా ఉందో చెప్పుకుందాం. 12 రాశులకు వెళ్ళబోయే ముందు ఈ మాసం ఒక విశిష్టత, ఈ మాసంలో రాబోయే ప్రముఖమైన రోజులు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకుందామండి. చాలా ఉన్నాయండి. ఒక్కొక్క మాసం తీసుకుంటే మన ఈ క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్గా అంటే మనం అన్నీ చెప్పుకోం ఇక్కడ. బట్ కొన్ని వచ్చేటప్పుడు జనాలకు తెలిసినంత వరకు చూస్తే అధిక మాస జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి మనకి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఈ మంత్ అంతా ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో దీనితో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 శని త్రయోదశులు ఈ మాసంలో వస్తున్నాయి. నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ ఒక 4-5 months ఒక్క శని త్రయోదశి కూడా లేదు. ఎవరికైనా రెమెడీస్ చెప్దామంటే ఈసారి 2 శని త్రయోదశులు రావటం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండోది ఏరువాక పౌర్ణమి అంటారండి. ఇప్పుడు కూడా మన విలేజెస్ లో చక్కగా చేస్తూ ఉంటారు. మా విలేజెస్ స్టిల్ చేస్తూ ఉంటారు. దాదాపు 300-400 ఎడ్లు ఏవైతేనేమండి వాటి చక్కగా కొమ్ములకు రంగులేసి గంటలు కట్టి కొత్తగా చిక్కాలు అవన్నీ కట్టేసి గుడి చుట్టూ ముందు కొన్ని రౌండ్లు వేసేసి ఊరంతా తప్పట్లు పెట్టుకొని చక్కగా బాజనీళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువైపు తెలంగాణ వైపులో మన గ్రామ దేవతకు కానీ ఇంటి వెలుపు కానీ పూజ చేసుకొని సాకులు అవి పెడుతుంటారండి, ఎల్లమ్మలు అవి ఉన్నవాళ్ళు. అంటే ఎక్కువగా గ్రామ దేవతలకు ఎక్కువ పూజలు చేస్తారండి. మొదటి నుంచి మనకున్న ఆచారం అది. సో అది చాలా శోభాయమానంగా దివ్యంగా ఉంటుంది. సో అక్కడ నుంచి మన రైతులందరూ కూడా చక్కగా సస్యశ్యామలంగా వాళ్ళ పండాలని కూడా మనం కోరుకుందాం. ఆ సందర్భంగా విషెస్ చెప్పుకుందాం అనమాట. సో ఇవి కాకుండా ఇంకా మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 5 రకాల గ్రహాలు మారుతున్నాయండి. మనకి ఎప్పుడు 3 లేదా 2, 4 మాక్సిమం మారుతాయి. కానీ ఈసారి 5 మారుతూ ఉన్నాయి. ఈ జూన్ నెలలోనే 5 మారుతున్నాయండి. ఒకటి ముందుకు వచ్చేటప్పుడు మనకి 1-2 రోజులు ముందుగా మిథున రాశి మారుతూ ఉన్నారు. బట్ దాని ఎఫెక్ట్ అంతా మనకి జూన్ మంత్ లో ఉంటుంది. మిథున రాశిలోకి ఎవరు మారుతున్నారు? మిథున రాశిలో వచ్చే బుధుడు మారుతూ ఉన్నారు. తర్వాత మనకు సూర్యుడు మారుతూ ఉన్నారు. సో సూర్యుడితో పాటు ముఖ్యంగా గురువు 2వ తారీఖున మారుతూ ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక సిరీస్ చేసాం అనమాట. ఎడిషనల్ గా శుక్రుడు, కుజుడు కూడా మారుతున్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారు. 8వ తారీఖు శుక్రుడు, కుజుడు లాస్ట్ మంత్ 20th మారుతూ ఉన్నారనమాట. అంటే టోటల్గా ఏదైతే ఏమనండి 5 రకాల గ్రహాలు మార్పు మనం ఈ జూన్ మంత్లో చర్చించుకోబోతున్నాం అనేది, ఇది కూడా జ్యోతిష శాస్త్రంగా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో రాశుల వారిగా ఈ 5 గ్రహాల మార్పు ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే ఈ మాసం అంతా సునాయాసంగా సాగుతుందో తెలుసుకుందాం. సురేష్ బాబు గారు, ధనుసు రాశికి ఎలా ఉందండి? ధనుసు రాశి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ మంత్ అని తెలుసుకోవాలండి. ఫస్ట్ మనం డీటెయిల్స్ చెప్పుకుందాం. బట్ దాంట్లో కంటే ముందుగా ఈ ధనుసు రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళ నామాన అక్షరాలు చూద్దాం. ఇందులో నక్షత్రాలు చూసుకున్నాం అనుకోండి, మూల 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా వీళ్ళకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే యో బా బి భూ దా భే అన్న అక్షరాలంతా కూడా జనరల్గా బాతోటి దాతో ఉన్న పేర్లంతా వీళ్ళకి వస్తాయని మనం చెప్పుకోవాలి. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 5 గ్రహాలు మారటంతో ఒకటి వీళ్ళకి గురువు అంత సరిగా లేరు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం వీళ్ళకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే 8th హౌస్లో గురువు ఉండటంతో ఏమని చెప్తారు, వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న స్కిల్ సెట్ పనికిరాదు. ఇప్పటిదాకా వాళ్ళు సూపర్గా మేనేజ్ చేసిన వాళ్ళు ఆ మేనేజ్మెంట్ చేసే ఒక కెపాసిటీని కోల్పోతారు. అందుకని ఎప్పుడైతే గురువు యొక్క మనకు ప్రభావం తక్కువగా ఉంటుందో మనలో ఏమవుతుందంటే అధార్మికంగా నడిచే ఒక ఇంట్యూషన్ పెరుగుతూ ఉంటుంది. దాంతో వీ మిస్ ది గైడ్ లైన్స్. ఎప్పుడైతే ప్రాపర్ గైడ్ లైన్స్ మిస్ అయిపోతుందో అది అవుట్కమ్ ప్రాపర్గా రాదు.
జిగ్జాగ్గా ఉంటుంది. అందుకని చాలా గురువు ఇంపార్టెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఎంత ప్రయారిటీ అంత ప్రయారిటీతో ఒకసారి జాతకం చూపించుకోవడం, టోటల్ ఫ్యామిలీ మెంబర్ చూపించుకోవడానికి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎందుకంటే నేను మళ్ళీ లాస్ట్లో ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ రాశి వాళ్ళు నాకు కలిసారు 3 days బ్యాక్ వచ్చేసి. చాలా డబ్బులు కూడా లాస్ అయిపోయారు వీళ్ళు. ఇంకా చాలా ముందుగా చెప్పేలా ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఎందుకంటే ఇబ్బందులుగా ఉన్నప్పుడు తెలుసుకోవాలి ఎంతవరకు ఉంది, దాని ఇంటెన్సిటీ ఏంటి అని చెప్పేసి. తర్వాత ఇందులో వీళ్ళకి గురువు అలా ఉన్నారు సిచ్యువేషన్. 7th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే శారీరకంగా అలసట ఉంటుంది, యాత్రలు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో కుజుడు ఉండటంతో అనవసరమైన ఖర్చులు, అనవసరమైన పరిచయాలు, అనవసరమైన ఏమంటారు ఇవి టైం అంతా వేస్ట్ చేసే పనులు చేసుకుంటూ కూర్చుంటారు, ప్రాపర్గా ప్రయారిటీ ఇవ్వరు. 7వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ట్రాన్సాక్షన్ జరగటంలో కానివ్వండి, లేదంటే ఏదైనా పని చక్కగా చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఆటంకం పరిచే వాళ్ళు ఉంటారు. సో చూడండి ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ సరిగా లేదు కాబట్టి వీళ్ళు ఒక్క శుక్రుడు మాత్రం బాగా కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏమంటారు లైఫ్ బ్రీతింగ్ ఏదో ఉంటుంది కదా ఒక ప్లానెట్, కొంచెం వీళ్ళని రక్షించే ప్లానెట్ ఏదైనా ఉందంటే శుక్రుడు మాత్రం చక్కగా హెల్ప్ చేస్తున్నాడు. మిగతా ప్లానెట్స్ కొంచెం వీళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని గమనించాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూద్దాం. అందులో సూర్యుడు వచ్చేటప్పటికి 7వ స్థానంలో ఉంటే ఏమవుతుంది ఈ రాశి వాళ్ళు. ఈ రాశి అంటే ఎక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి, ఈ రాశి వాళ్ళు ధనుసు రాశి నుంచి కౌంట్ చేసుకుని క్లాక్ వైజ్ డైరెక్షన్లో 7th హౌస్లో సూర్యుడు ఉన్నాడు అనమాట. ఏం జరుగుతుందంటే సామంత జన విద్వేష దారాపేడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని చెప్తారు సంస్కృతంలో. దాని మీనింగ్ ఏంటి? సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానివ్వండి, పరిచారకులు కానివ్వండి, తర్వాత పొలిటీషియన్స్ అయితే వాళ్ళ కింద ఉన్న ఫాలోవర్స్ కానివ్వండి, ఇంకొకటి కానీ వీళ్ళ కింద సబార్డినేట్స్ ఎవరు ఉంటే మెయిడ్స్ కానీ వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకుండా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడతారు. అది చాలా ఇంపార్టెంట్. అలానే ధారాపీడ సుతామయం, ధార అంటే స్పౌస్, లేకుంటే వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది అంటే భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి ప్రాబ్లం వచ్చి తద్వారా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా సుతామయం ఉత్సాహ భంగకారిణి, ఎనర్జెటిక్గా ఏదైనా పని చేద్దామని ఒక ప్లాన్ చేసుకుంటే దానిని నీరు గారే విధంగా అందరూ పరిస్థితులు సిచ్యువేషన్స్ అంతా ఉంటుంది. ఎక్కడ దేనికి ఉత్సాహంగా ఉండదు, టైర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. చాలా లేజీగా కూడా ఉంటారని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కుజుడు 5th హౌస్లో ఉండే ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాబ్లమ్స్ నేను కూడా తీసుకొస్తున్నారు. మనకేం చెప్తారంటే దేహజాడ్యం సంతాపం కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమే అని చెప్తూ ఉంటారు. 5వ స్థానంలో పంచమ సంయుతే అంటారు. 5వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుందంట దేహజాడ్యం, శారీరకంగా లేజీగా ఉంటారు, సంతాపం ఏదో పోగొట్టుకున్నటువంటి కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం అయితే చేయరు, దురితం కర్మలాభచ్చ అంటే ఏదైనా కనుక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, అశాంతిగా ఉంటారు, మనస్తాపానికి గురవుతూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది. ఇంతేకాకుండా విపరీతంగా ఖర్చు పెడతారు వీళ్ళు డబ్బులంతా, తర్వాత గాయాలే అవకాశం ఉంటుంది. మనం బుధుడి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. చక్కగా చురుగ్గా ఏదైనా పని చేద్దాం అనుకుంటే వేరే వాళ్ళు వచ్చి కటింగ్లు ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీళ్ళు రాంగ్ డైరెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు వీళ్ళకి అవసరం లేకపోయినా కానీ వీళ్ళు పక్కన కూర్చొని ఇది చేయి అది చేయి అని చెప్పేసి బుర్రంతా తొలిచేసి వీళ్ళ మనాన్ని వీళ్ళని బానేయకుండా ఆపేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది అంతా మనకి 3 గ్రహాలు అంటే 4 గ్రహాలు సరిగలవు ఒక రకంగా మనం చెప్పుకుంటే జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు అగైన్ 8వ స్థానంలో ఉన్నారండి. 8వ స్థానంలో శుక్రుడు ఉండడం ఇది ఒక్క గ్రహం మాత్రం మంచి సపోర్ట్ ఇస్తుంది వీళ్ళకి. అంటే ఇప్పటిదాకా పడిన ఈ గ్రహాలకి ఒక ఏమంటారు కాంతి పుంజం అంటారు చూడండి, ఒక లైట్ వస్తుంది అనమాట వీళ్ళ లైఫ్లోకి. ఎలా అంటే దుఃఖనాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధప్రాప్తి అంటారు. అంటే వీళ్ళకి టైం ఇప్పటిదాకా ఏదైనా విషయంలో విపరీతంగా బాధపడుతుంటే ఆ బాధల నుంచి బయటపడతారు. అంతేకాకుండా మహాసౌఖ్యంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతో కలిసే అవకాశం ఉంటుంది, హైయర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. టయానికి ఫుడ్ అదంతా చక్కగా తింటూ బాగుంటారు, కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే వేరే వాళ్ళకి స్టిల్ రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటారు, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా దానికి మాత్రం నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. సో ఇది మీరు చూసారు కదండి, కొంచెం ఛాలెంజింగ్, కొంచెం కాదు చాలా ఛాలెంజింగ్గా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి ఒక న్యూ షిఫ్ట్ అయితే లైఫ్లో రాబోతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళతో పాటు ఇది చాలా చాలా కేర్ఫుల్గా అండి. నా ఎక్స్క్లూజివ్ రీసెర్చ్ దీని గురించి చేసింది. గోచారములు చేస్తున్నప్పుడు వీళ్ళకి అర్ధ అష్టమ శని ఉన్నారు. ఈ రాశి వాళ్ళతో పాటు కనుక ఇంట్లో ఎవరికైనా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకు కూడా హస్బెండ్కి ఉంటే వైఫ్కి, వైఫ్ ఉంటే హస్బెండ్ కూడా వాళ్ళకి ఇంపాక్ట్ పడుతూ ఉంటుందండి. సో ఈ రాశితో పాటుగా సింహరాశి వాళ్ళు ఉన్న చాలా కేర్ఫుల్గా ఉండాలి.
కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఉన్నా కానీ ఇంకా బాగా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశితో పాటు సింహరాశి, మీనరాశి వాళ్ళు ఉంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు కానివ్వండి, కుటుంబ సభ్యులు జాతకాలు చూపించుకొని ఏమైనా పరిహారాలు చేయించుకోండి, గ్రహశాంతులు ఇమ్మీడియట్గా చేయించుకుంటే ఫస్ట్ డ్యామేజ్ కంట్రోల్ ఆగుతుందండి. గ్రోత్ దేవుడు ఇప్పుడు కాదు రేపిస్తాడు, ముందు ఉన్న వాటిని రక్షించుకోవాలి కదా, దానికి మనం చేయించుకోవడం చాలా ముఖ్యం. మరి నక్షత్రాలు ఏమైనా సపోర్ట్ ఇస్తున్నాయండి వీరికి? పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు లత్త, విశేష లత్త లాంటి ఏమీ లేవు కానివ్వండి. నక్షత్రాల ప్రకారంగా కొంచెం పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏ ప్రకారంగా మూలా నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, అలానే ధనహీనత అని చూపిస్తూ ఉంటుంది. అంటే ధనం వస్తుంది, ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు. అలానే జయప్రదంగా ఉంటుంది, రాజ్య లాభము, వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా. రెండోది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, రాజ్యలాభము ఉంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా వరకు బాగుందండి. అలానే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కూడా ధన ప్రాప్తి, ఖచ్చితంగా ధనం వస్తుంది, జయం వస్తుంది, రాజ్యలాభం కూడా, పదవి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్ కూడా ఉంటుందన్నమాట. నేనేం చెప్తానంటే వీళ్ళకి ఒక ట్రాన్సిషన్లో ఉంటారండి. గురువు మేజర్ గ్రహం మారుతూ ఉందన్నమాట. ఆల్రెడీ అర్ధాశ్రమ శనితో ఉన్నారు కాబట్టి చాలా మందికి ఒక ప్రమోషన్స్ లాంటిదాకా వచ్చి ఆ తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక ట్రాప్కి గురే అవకాశం ఉంటుంది. ఓవర్ నైట్ చాలా బాగుంటుంది, ఆ తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకని టూ మచ్ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవ్వకుండా, కొత్త వాళ్ళు వచ్చినా, కొత్త ప్రాజెక్టులు వచ్చినా, ఏదైనా వచ్చినా ఆలోచించి చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా వేరే వాళ్ళు ఒకళ్ళు కలిశారు, నా వీడియోలు అన్నీ చూసుకొని ఏమైందంటే 2-3 ప్రాబ్లం ఉన్నాయి. ఒకటి వాళ్ళది ఇప్పుడు మనం చెప్పుకొని రాశి అర్ధాశ్రమ శని ఇదంతా నడుస్తూ ఉంది, గురువు చాలా చక్కగా కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చింది, కమింగ్ డేస్లో వాళ్ళకి రావాల్సిన మనీ అంతా బ్లాక్ అయిపోతుందని తెలిసింది. సో ఎంత అమౌంట్ అంటే ఆల్మోస్ట్ 10 to 15 crore చెన్నై నుంచి ఫోన్ చేశారు. సో వాళ్ళు ఎప్పటిదాకా సక్సెస్ఫుల్ ట్రాక్ కూడా ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటా 35 to 45 ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. అది కూడా 2వ పాయింట్ వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారు. చూస్తే వాళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్గా గురు శాపం యాక్టివేట్ అయింది. ఒకటి ఇది మన అర్ధాశ్రమ గోచార ఫలితం. రెండోది వాళ్ళ జాతకంలో ఒక 6 months బ్యాక్ గురు దశ వచ్చేసింది. గురు దశ రావటంతో పాటు గురు శాపం కూడా ఉంది అందులో. ఎప్పుడైతే గురు శాపం ఉంటుందో వాళ్ళకున్న నాలెడ్జ్, స్కిల్స్ పనికిరాదు, వాళ్ళకున్న విజ్డమ్, స్పిరిచువల్ బ్లిస్ పనికిరాదు. ఎప్పుడైతే అది పనికిరాదు, దే టేక్ ద రాంగ్ డెసిషన్. ఎప్పుడైతే రాంగ్ డెసిషన్ తీసుకున్నారో అది 15 కోట్ల దాకా వెళ్ళిపోయింది. అందుకనే ఎవ్రీ ఇయర్ ఒకసారి డెసిషన్స్ కంపల్సరీ తీసుకోవాలి. హారోస్కోప్ చూపించుకుంటూ ఉండాలి, హారోస్కోప్ బేస్డ్గా తీసుకోవాలి. నేను అదే చెప్పాను, మీరు నన్ను ఒక 1 year బ్యాక్ కలిసి ఉంటే ఈ డెసిషన్ తీసుకునే ఉండేవాళ్ళు కాదు. ఆ డెసిషన్ 1 year బ్యాక్ తీసుకున్నారు, అప్పుడు కరెక్ట్గా అర్ధాశ్రమ శని తగ్గింది. ఇప్పుడు ఏమైంది, గురువు వీళ్ళకి మారిపోతూ ఉన్నారు. ఈజ్ ఫోర్కాస్టింగ్ డౌన్ టు లైన్ ప్రాబ్లం. అందుకని జ్యోతిష్కులను ఎప్పుడు కలవాలి. రెండోది గురు శాపం ఉంది, ఈ టైంలో ఇలాంటి పనులు చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. గురువుకి శాంతులు చేసుకోవాలి. ఇంతకుముందు ఉన్న మనం 99 సక్సెస్ చేసి ఒక్క ఫెయిల్యూర్ చాలు కదా మొత్తం తీసుకొని పోవటానికి. ద మోర్ వీ గ్రో, ద మోర్ వీ షుడ్ బి బీ మచ్ మోర్ కేర్ఫుల్. సో ఇది ఒక లైఫ్ రియల్ టైం కేసు మనగా భావించుకొని ఇంపార్టెంట్ డెసిషన్స్ చూడండి. క్రోస్ అండి, ఎప్పుడు సంపాదిస్తారు డబ్బులు? ఇండియన్ సినారియోలో అన్ని కోట్ల డబ్బులు ఎలా సంపాదిస్తారు చెప్పండి? అది ఇంకా తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత బాధపడిన ఉపయోగం లేదు. ముందే జాగ్రత్త పడడం ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ సొసైటీ దాకా వెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నారు. ఫుల్ ఫ్యామిలీ, బంధువు మొత్తం నెగిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. ఇంకా పరుగు పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, అది అనుకుంటారు. ఇంకా అన్నీ వచ్చేస్తాయి కదా. వాళ్ళు అంటే ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇది ఇంకొక బాధ. రేపు ఇవ్వాల్సిన అప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, ఇది ఇంకొక 2వ బాధ. అర్ధాకి వెళ్ళకుండా ఈ రాశి వాళ్ళకు కూడాను నిన్న మొన్నటిదాకా గురువు చక్కగా కాపాడుతూ ఉన్నారు కాబట్టి టైం అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకొని ఎలాంటి అట్లీస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్, ఇలా మామూలుగా అయితే అవసరం లేదు, నార్మల్గా ఇంపార్టెంట్ క్రిటికల్ డెసిషన్స్, మ్యారేజ్ ఇష్యూస్ ఇవన్నీ అనుకున్నప్పుడు చూపించుకొని డెసిషన్ తీసుకుంటే మంచిదండి. రెమెడీస్ ఏం సూచిస్తారండి వీళ్ళకి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఫస్ట్. రెండోది మన్యు సూక్త పారాయణము, లేదంటే మన్యు అది ఒక వేదమాత్రం కష్టం అనుకోండి, మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇంకా వీళ్ళకి కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ విజిట్ చేయడం చాలా ముఖ్యం. ఇండివిజువల్ జాతకంతో పాటు శని పిప్పలాద స్తోత్రం, తర్వాత మేధా దక్షిణామూర్తి స్తోత్రం, హనుమాన్ చాలీసా మినిమం అట్లీస్ట్ వీళ్ళు ఎక్కువగా యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఆధ్యాత్మికంగా ఉండడం చాలా ఇంపార్టెంట్.
అంటే ఎక్కువగా ఎక్స్టర్నల్గా వెళ్ళకుండా ఇంటర్నల్ స్పిరిచువల్ బ్లిస్, ఆధ్యాత్మిక పెంచుకోవడానికి చాలా యూజ్ అవుతూ ఉంటుంది ఈ టైం. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. సురేష్ గారు, మకర రాశి వారికి జూన్ మాసం ఎలా ఉంటుందండి? సో మకర రాశి ఓవరాల్గా పర్సెంటేజ్ చూసుకుంటే ఒక 70% బాగుందండి. ఒక 30% ఛాలెంజెస్ ఉన్నాయని మనం చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా 5 గ్రహాలు మారటంతో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు వీళ్ళకి అగనెస్ట్గా ఉన్నాయి. ఈ 2 గ్రహాల్లో కూడా ఒక గ్రహం 50-50గా ఉందన్నమాట. మనం ఏమని చెప్పుకోవచ్చు దీని ప్రకారం చూసుకుంటే ఒక 70% బాగుంది, ఒక 30% ఛాలెంజెస్ ఉన్నాయని మనం చెప్పుకుందాం. అందులో ఎక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో మనం చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3 పాదాలు అంతా కూడా మనకి మకర రాశిలో ఉన్నాయని గమనించుకోవాలి. ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే చాలా బాగా పాపులర్ అయిన పేర్లు అన్నీ ఇందులో ఉంటాయండి. బో, జా, జీ, జూ, జే, జో, గా, గి అన్న లెటర్స్ అంతా కూడా పాపులర్ అని ఎక్కువ మంది మకర రాశిలో ఉన్నారని మనం చెప్పుకుందాం. ఇందులో 5 గ్రహాలు మారటంతో ఏవేవి అనుకూలంగా ఉన్నాయి, గురువు 7th హౌస్లోకి రావడంతో స్లోగా పికప్ అయి బాగానే ఉంటుంది. అంటే దాదాపు గురువు వీళ్ళకి హోల్ ఇయర్ మొత్తం ఒక 70% బాగుంటుంది గురు దృష్టి ఉండటం వల్ల మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్న మారుతున్న గ్రహాలు అంటే ఎక్కువగా మంత్లీ మారే గ్రహాలు సూర్యుడు వచ్చేటప్పటికి 6వ స్థానంలో చాలా చక్కగా యోగ్యతనిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే వీటితో పాటు బుధుడు కూడా 6వ స్థానంలో ఉండి విజయాన్ని, సౌఖ్యాన్ని, కంఫర్టబుల్ ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇద్దరు 6వ స్థానంలో ఉన్నారు. బట్ ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏంటంటే అండి, 4వ గ్రహంలో కుజుడు ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన వాతావరణంలో తర్వాత మిక్స్డ్గా ఉంటుందని తెలుసుకోవచ్చు. 6వ స్థానంలో అగైన్ యువత జనబాధ, స్త్రీల నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కొంచెం ఒక 65 to 70% పాజిటివ్గా ఉందని మనం చెప్పుకుందాం. ఇందులో ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి 6వ స్థానంలో రావటం ఇస్ వెరీ గుడ్ అండి. లాస్ట్ 2 months నుంచి కొంచెం స్టాగ్నేటెడ్గా ఉన్న వీళ్ళు చాలా వరకు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఒక కంట్రోల్గా ఉంటుంది, వీళ్ళ మీద కొంచెం ఆధిక్యత వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి 6వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుంది, యత్న కార్య సాధనం అంటే అనుకున్న పనులు జరుగుతూ ఉంటుంది. అనారోగ్యంగా ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది, సంతోషకరంగా ఉంటుంది, ధనధాన్యం సమృద్ధిగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే టోటల్గా అనుకున్న పనులన్నీ అవుతూ ఉంటుంది. చాలామందికి జాబులు రాని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది, కొత్తగా ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే సూర్యుడు అనుకూలంగా ఉన్నారో అథారిటీ, పవర్ ఇవి కూడా సహజంగా వాళ్ళకి బాగుంటాయని చెప్పుకోవాలి. అయితే కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏంటంటేనండి, కుజుడు అని చెప్పుకోవాలి. కుజుడు 4వ స్థానంలో ఉంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకుంటారు. అంటే అలాంటి ఓవరాల్గా మనీ ఫ్లో బాగుంటుంది, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటుంది. బట్ ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తర్వాత ధనక్షయం, విపరీతంగా ధనం ఖర్చు అయిపోతుంది అని చెప్తారు. అంటే మనకేం చేస్తారు, భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం, రోగాది పీడనం, సంతాపం అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు బాగా సాడ్ మూడ్లో ఉంటారు, బంధువులతో వైరులతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది, క్రూర బుద్ధి, వీళ్ళు చాలా వైలెంట్గా బిహేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. తల్లికి అనారోగ్యంగా ఉంటుంది. బట్ ఎవరికైతే శత్రువులు ఉంటారో వాళ్ళతో కలిసి కనుక కూర్చొని మాట్లాడుకుంటే అది పై చేయి అవుతుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంటుంది అని చెప్తారు మనకి. అయితే అగైన్ శుక్రుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటం అగైన్ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. జనరల్గా ఏమవుతుందంటే 6వ స్థానంలో శుక్రుడు ఉంటే లేడీస్తో గొడవలు, భేదాభిప్రాయాలు 7వ స్థానంలో ఉంటే వీళ్ళకి ఏమవుతుంది, కోపస్తదహ భీతి, సర్వదా క్లేశ జీవనం, స్త్రీ జాడ్యం, మేహరోగాది భృగో అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి కొంచెం షుగర్ లాంటి, బీపీ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కటుగా మాట్లాడటం, మెయిన్ స్త్రీలతో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇన్ కేస్ స్త్రీలు అయితే జెంట్స్తో, పార్ట్నర్స్తో, వాళ్ళతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. టోటల్గా కొంచెం ఇది టఫ్ అయిన పొజిషన్ అని మనకి చెప్పుకోవచ్చు. తర్వాత అనవసరమైన చెప్పుకోలేని కొన్ని వ్యాధులు అవన్నీ కూడా అవకాశం ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. అయితే అగైన్ సేమ్ శుక్రుడు లవ్, రొమాన్స్, ప్లేజర్ టిప్స్, బయటకు వెళ్ళటం అవంతా బాగుంటుంది అని చెప్పుకోవాలి. సో మనం చూసుకున్నాం కదండి, ఏ ప్రకారం చూసుకున్నా కానీ గ్రహాలకు కొంచెం ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి, బట్ ఇబ్బందులు పెట్టే కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం ప్లానెడ్గా వెళ్తే బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో వీళ్ళు ఒక విషయాన్ని గమనించుకోవాల్సింది ఏంటంటేనండి, అయితే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఎక్కువగా మంచి పాజిటివ్ ఒపీనియన్, లాంగ్ రన్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం వీళ్ళు పేషెన్సీగా ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే పోస్ట్పోన్ చేసుకొని తర్వాత అంటే స్లోగా వీళ్ళకి ప్రోగ్రెస్ ట్రాక్లోకి వస్తారని మనం చెప్పుకోవచ్చు. అందులోనూ వీళ్ళకి గురువు మారుతున్నాడు కదండి, కొంచెము ఆ షిఫ్ట్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం, అట్లీస్ట్ June 10th వరకు. ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. సో నక్షత్రాలు సపోర్ట్ ఇస్తున్నాయండి మకర రాశి వారికి? నక్షత్రాలు చూద్దామండి. నక్షత్రాల ప్రకారం వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చండి. ఫస్ట్ ధనం ఫ్లో వీళ్ళకి చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి.
ఇప్పటిదాకా ఉన్న అప్పుల బాధలు అవన్నీ ఉన్నా కానీ మనీ ఒక కొత్త ఛానల్ ఓపెన్ అవుతుంది. ఎందుకు? గురువు యొక్క దృష్టి ఉండటంతో, గురువు అనుకూలంగా ఉండటంతో ఎక్కువ. తర్వాత జయప్రదంగా ఉంటుంది. ఏదున్నా కానీ ఫైనల్గా ధనం ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటారు. మరి ఇన్ బిట్వీన్ ఏమవుతుందంటే కొంతమందికి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మెయిన్ రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ధనిష్ట శ్రవణం వాళ్ళకి కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో ఉంటారు. అంటే 2-3 ఆఫర్స్ రావటం, ఎటు వెళ్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, చేద్దామా వద్దా అని ఒక బంధించబడినటువంటి పరిస్థితుల్లో ఉంటారు. నెక్స్ట్ శుక్రుడు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ లేదా స్త్రీలతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. అంటే మనకి ఇక్కడ కూడా ఎలా చూపిస్తున్నారు, ఒక 60% బాగుంది, ఒక 40% ఛాలెంజింగ్గా ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు ఇందులో. రైట్. సో వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏదైనా ఉంది అనుకుంటే కుజుడు వల్ల అండి. అంటే కుజుడికి క్షేత్ర పాలకులు అంటారు. క్షేత్ర పాలకుల్ని బాగా మనం దర్శించుకుంటే కుజుడు బాగా హ్యాపీ ఫీల్ అయిపోతారు. గాయత్రి మంత్రం కానీ దాంతోపాటు ఇంకా నెక్స్ట్ ఆంజనేయ స్వామిని ఉపాసన చేసినా కానీ చాలా బాగుంటుంది. తర్వాత మనకి గ్రామ దేవతలు ఎక్కువగా ఉంటారు. ఇంకా పోచమ్మ తల్లి కానివ్వండి, పెద్దమ్మ తల్లి, మనకి హైదరాబాద్ సరౌండింగ్లో అయితే ఇన్కేస్ మనకి అట్టు అనుకోండి, మనకి ఏమంటారు, సరే నూకాలమ్మ, పోలేరమ్మ, ఇవి అమ్మవార్లు. గంగమ్మ చాలా పవర్ఫుల్ అండి. ఇంకా గంగమ్మ కొన్ని ఏరియాల్లో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా పడితే అలా చేస్తే పిల్లలకి వెంటనే టక్కన ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అందుకని అక్కడ లోకల్ క్షేత్ర పాలకులు దర్శనం చేసుకొని గ్రామ దేవతలు దర్శించుకొని చాలా ఈజీగా వాళ్ళు వరాలు కూడా ఇస్తారండి. ఒక ఆగి చక్కగా ఒక చిన్న నమస్కారం పెట్టుకున్నాక దే ఫీల్ వెరీ హ్యాపీ అండి. చాలా ఎఫినిటీ ఉంటుంది. పర్టికులర్గా మనం ఎక్కడ ఏ ఏరియాలో ఉంటామో ఆ ఏరియాకి కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి. సో నేను హైదరాబాద్ కొత్తగా వచ్చాను కాబట్టి అక్కడ నుంచి నేను మాకు ఉన్న నా సరౌండింగ్లో పోచమ్మ తల్లి ఉంటుంది. ఖచ్చితంగా దండం పెట్టుకున్నాను సార్ ప్రతి ఇంపార్టెంట్, అట్లీస్ట్ కార్లో వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మనం ఆ ఏరియాలో ఉంటాం కాబట్టి అమ్మవారి యొక్క కృప లేకుండా మనం ఏం చేయలేం. ఎందుకంటే గ్రామ దేవతలకి, పెద్దలకి, కులదేవతలకి, గురువులకి అంతా అయిపోయిన తర్వాత ఇష్టకామ్యాలు చేయాలి. 8-9 మంది దేవతలందరినీ మనం వద్దనుకున్నా కానీ వాళ్ళందరినీ పితృదేవతలకు అయిపోయిన తర్వాత మెయిన్ పూజలు చేసుకోవాలి. మనం అటు పోయి ఇటు పోయి తీర్థయాత్రలు చేసుకొని గ్రామ దేవతలు వదిలేస్తే అసలు అయింది అక్కడ పుణ్యం అట్టే పోతుంది, ఇంటికి ఎక్కడ వస్తుంది. చాలా మంది క్షేత్రాలు దర్శనాలు వెళ్ళేందుకు ఇంట్లో గొడవలు అవుతాయి, గమనించుకోండి. చాలా మంది నాకు కూడా చెప్తుంటారు, ఏమంటే మేము ఆ గుడికి వెళ్ళాము, ఈ గుడికి వెళ్ళాము, అలా ఎందుకు నిన్నగాక మొన్న వేరే వాళ్ళు చేశారు. వాళ్ళు ఎక్కడో శివాలయం అంట, 200 సంవత్సరాల నాటి శివాలయం రెనోవేట్ చేసుకొచ్చారు చాలా ఖర్చు పెట్టి. ఇంట్లో అంటే వీళ్ళంతా ఎక్కడెక్కడ దూర ప్రదేశాల్లో ఉంటున్నారు అనమాట. వచ్చిన కాంచి ఆడపిల్లలందరికీ బాగుండట్లేదండి అది అని చెప్పారు. ఎందుకంటే ఉన్న క్షేత్రంలో అక్కడ దేవతల్ని, గ్రామ దేవతల్ని అవి సరిగా మనం పాటించకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళకి మానసికంగా అశాంతి ఉంటుంది. ఎంత పెద్దగా చేసాం సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. మనకి కాంతార మూవీలో సూపర్ చెప్తారు అసలు. ఆ గ్రామ దేవత మనం ఉండే ప్లేసే మనకి సరిగా లేకపోతే ఇంకెట్లండి. అక్కడ ఒక దేవత, ఒక శక్తి, ఒక ఎనర్జీ ఉంటుంది కదండి. సపోజ్ చూడండి, ఇక్కడ నుంచి వేరే ఊరికి ఎంత దూరం ఉంటుందండి, 3-4 కిలోమీటర్స్ మినిమం ఉంటుంది కదా. మరి మధ్యలో ఎక్కడ ఇళ్ళు ఉండవు, ఆ ప్లేస్లో అక్కడే ఇళ్ళు ఉంటాయి, ఆ ప్లేస్లో అక్కడే వాళ్ళకి భోజనం దొరుకుతుంది, నీళ్లు దొరుకుతుంది, మధ్యలో ఎక్కడా దొరకదు. ఆ ప్లేస్కి ఒక ఎనర్జీ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న ఎనర్జీని మనం రెస్పెక్ట్ అవ్వటం, మన గ్రామ దేవతల రూపంలో పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకని కుజుడికి ద బెస్ట్ ఏంటంటే గ్రామ దేవతలు. అంటే చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. ట్రై చేయండి, ఒకళ్ళు ఇండివిజువల్ అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయటం. చూడటానికి చిన్న గుళ్ళో ఎక్కడో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది కానివ్వండి, బట్ అక్కడ కూర్చుంటే ఉన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా వెరీ ఇంట్రెస్టింగ్ అయిన రెమెడీ అండి. అంటే నాకు మొన్న ఇలానే చేసాం, వాళ్ళు అమెరికాలో ఎక్కడో ఉన్నారు, 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు ఏమో. అది వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే 1 year నుంచి అక్కడ అంతా అయిపోయిన తర్వాత గుడి రెనోవేషన్ అంతా వాళ్ళ అమ్మ నాన్నగారు అక్కడంతా కూర్చున్నారు, చేయించారు. వచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి ఎవరికి సరిగా ఉండట్లేదు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఏమైనా తప్పు చేసాం, ఏమైనా తప్పు. సహజంగా తప్పులు ఉంటాయండి అంత పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు. బట్ మేజర్ ఏంటంటేనండి అక్కడ ఉన్న గ్రామ దేవతలను చేయకుండా డైరెక్ట్గా చేసినా, లేకుంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎందుకంటే వాళ్ళు సంపాదించుకుంటుంది ఇక్కడ సంపాదించుకుని అక్కడ కట్టినప్పుడు మరి ఇక్కడ దేవతలు ఉండాలి కదా. ఇవి చిన్నవి చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. చాలా సంతోషం అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.